ఒరేయ్, తెలిమంచు కరిగింది అనే చోట కరిగింది అనే మాట కరిగిపోయినట్టుగా, కరిగిపోతుందేమన్నట్టుగా, కరిగిందేమోనట్టుగా అలా అనాలన్నమాట. అప్పుడే ఆ రాగం, ఆ భావం ఇంకో తెలుగు మాట వేస్తే. మీ పిచ్చివాగుళ్ళకి వాడుకున్న గోడు కూడా పోతుంది. మీరు నోరు మెదపుకున్నారండి. వాడేదో నేర్చుకున్నాడు, అది పాడతాడు కదా. అది కాదే, అంతటి మహానుభావుడు ముందు కూర్చుని పాడాలంటే పుత్తి కడుపులో వెలిపెట్టదు. పెడితే అక్కడ సదుపాయాలున్నాయి. సరే, మధ్యలో స్వరాలు మర్చిపోయావనుకో, అది మొహంలో తెలియకుండా అను అను కలిపేసి అప్పుడు పప్పులో చారు కలిపేస్తే పులుసైపోయినట్టుగా కొట్టుకుపోతుంది అనమాట. అది స్టోరీ. ఇక నన్నేం అడక్కరా, నేనేం చెప్పలేను. పడవే పడా. ఆయన గారి విద్వత్తు ఇంతేనండి. ఆవగింజంతా, ఆర్భాటం అంతండి, ఆకాశం అంతా. ఇలా పాడాడు. ఏడి గంగాధరం ఇంకా రాలేదే. ఆయన గారు ఇలా సంతోషంగా ఉన్నప్పుడే అయితే అరుగు వచ్చేస్తున్నారు. నమస్కారం. నమస్కారం అమ్మా. విన్న పాలు వినవలే వింత వింతలు అని ఈనాడు మేము చెప్పుకోవడానికి ఆ పక్షి తీర్థం మామగారి పుణ్యమే బాబు. వీడు బాబు మా పెళ్ళైన 14 ఏళ్లకు వీడు బాబు ఇక మాకు కాన్పు రాదేమో అనుకుంటున్న సమయానికి కరెక్ట్. అమ్మగారు మాట్లాడతారు. అమ్మా, భోజనాల సమయంలో చెప్పేనే గంగాధరం అని ఇతనే మా అమ్మగారి దగ్గరే సంగీతం నేర్చుకుంటున్నాడు. చెట్టు లేని ఊళ్ళో ఆముదం చెట్టే మహావృక్షం అని మా విద్యంత మేవెంత. మీ సమక్షంలో పాడాలని ఆ కుర్రవాడి అభిలాష. ఏమండి విందావా? అలాగే కానీ పాడు. ఓం గురుభ్యో నమః. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగుం హరిం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. నారాయణం నారాయణం మాగరిస మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణం నారాయణం. మాకు ఆతిథ్యం ఇచ్చి అవమానించడానికి ఇదా సాధనం. నా సమక్షంలోనే వేదనాదాన్ని అవహేళన చేస్తారా? క్రమశిక్షణ లేని ఇలాంటి శిష్యులను తయారు చేసి గురుస్థానానికి అపకీర్తి తీసుకురాకండి. నీకు పిచ్చెక్కిందా, మదవెక్కిందా? అంతటి మహానుభావుడు, విద్వాంసుడు, ఆయన దగ్గర ప్రవర్తించే పద్ధతేనా ఇది? మేము సరే కన్నవాళ్ళం, నీ గురించి ఏవో కళ్ళగా నెడుస్తున్నావు. ఏ సంబంధం లేని ఆ మామగారు నిన్న ఆయన శిష్యుడు చేయాలని మురిసిపోయింది కదరా. నువ్వేం చేశావు? అవమానం పాలు చేశావు, తలెత్తుకోకుండా చేశావు. ఎందుకు ఈ బతుకు? ఏ రైలు కింద పడి చావక. ఏమండి, వాడేదో తెలియక తప్పు చేశాడు. ఎందుకండి అంతలేసి మాటలు? వాడి మొహం చూడవే, తప్పు చేశారన్న పశ్చాత్తాపం రవంతైనా కనిపిస్తుందేమో ఎప్పటికైనా. ఇక సంగీతం వద్దు, సింగినాదం వద్దు, ఇడ్లీ పిండి రుబ్బుకుంటూ ఇక్కడే పడి ఏడుస్తాడు. అయినా బ్రహ్మదేవుడు పెసరట్లమ్ముకుని బతకరాని వాడి మొహాన్ని ఆశేసిన తర్వాత నాలాంటి వాడు రాత మార్చాలనుకుంటే దేవుడు శపించడు. సుశీల ప్రెజెంట్ సార్. రమాదేవి ప్రెజెంట్ సార్. గంగాధరరావు ప్రెజెంట్ సార్. ఇప్పుడు ప్రార్థన. శాస్త్రి, ఈవేళ నువ్వొచ్చి ప్రార్థన చేయి. నేను గంగాధరలాగా పాడలేను సార్. నేనేమి ప్రార్థన పాడేవడమని లేదు, ప్రార్థన చేసేయడమన్నాను. ఈడేస్తాను. ఇలాంటి ఆవారాలు ప్రార్థనలు చేస్తే ఈ సరస్వతి మందిరాలు కూడా చట్టుబండలైపోతాయి. కానివ్వండి.
ఏ గంగా, నువ్వు పాఠానికి వస్తే మా అమ్మగారు రావద్దన్నారు. వెళ్ళు. ఎందుకు? నీకు పిచ్చెక్కిందంట కదా. హేమా, వాడితో ఏమిటి కబుర్లు? తలిపేసి వచ్చి పాఠానికి కూర్చో. వెళ్ళు. పద. ప్రసాదం చాలా బాగుంది రోయ్. నిజమే, నిన్నటి కంటే ఇవాళ ఇంకా బాగుందిరా. రే గంగా, నువ్వు కూడా లోపలికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకో, చాలా బాగుంది. ఇక ప్రసాదాలకి సదలు అక్కడే స్వర్గంలో. రే అవేం పిచ్చి మాటలు రా. రే గంగా, ఒరేయ్ గంగా, రే గంగా, గంగా, ఒరేయ్ గంగా, ఆగరా. ఏమన్నా పిచ్చెక్కిందా? లేకపోతే ఏంట్రా, మా అమ్మ కొడితే పర్వాలేదు, మా నాన్న కొట్టి తిట్టి నానా మాటలన్నాడు. మాటలు పడ్డం కంటే గోదావరిలో పడి చావడమే మంచిది. ఒరేయ్ గంగా, ఇదిగో నా గుర్తుగా పెన్ను ఉంచుకో. కొడతాను రే. రే వీడిని గట్టిగా పట్టుకోరా. గంగా చెప్తాను, నువ్వు వెళ్ళా ఉంటే నా మీద ఒట్టే. ఒరేయ్ నువ్వు త్వరగా రా. వదలరా. బాబాయ్, 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 ఏమిటయ్యా? మీరేదో అన్నారని గంగాధరం గోదాట్లో పడిపోతా అంటున్నాడు. గుర్తుగా ఈ పెన్ను కూడా ఇచ్చాడు. రాజును అడ్డం పెట్టి వచ్చాను, తొందరగా రండి. ఏమండి, ఏమండి? గంగా గంగా తప్పురా. ఒరేయ్, ఇది వేళాకోళం కాదురా. నిజంగానే నాకు చచ్చిపోవాలనుంది. నేనంటే ఎవరికి ఇష్టం లేనప్పుడు నేనెందుకు రా బతకట్టు? ఒరేయ్ గంగా. వదులు. ఒరేయ్ గంగా, వదులు. వదలురా. ఏం కాదు ఒరేయ్ గంగా. మేమేం పాపం చేసామని ఇలాంటి అఘాయిత్యం చేయాలనుకుంటున్నావు? పూజలు వ్రతాలు చేసి నా పేరు తెంచుకొని నిన్ను కన్నది నువ్వు ఇలా ప్రాణాలు తీసుకోవడానికి కట్రా. ఒరేయ్, నేను కొట్టిన దెబ్బలకు నువ్వు గోదావరిలో పడిపోవాలనుకున్నావు. పడరా, బాగుంది. మరి నువ్వు మమ్మల్ని మామగారిని గుండెల మీద కొట్టిన దెబ్బకు మేమే గంగలతో కరి అది చెప్పు. అసలు నేనేం చేశానని? రోజు గుళ్ళో శుభ్రంగా వినే మంత్రాన్ని ఆయన గారు ఇష్టం వచ్చినట్లు రాగాలు తీసి పాడితే అందరూ ఓహో ఓహో అని మెచ్చుకున్నారు. నేను అదే మంత్రాన్ని ఇంకో రాగంలో పాడితే చావుగొట్టారు. నేను చిన్నపిల్లనేగా. అది ఆ విషయం. అదేం చిన్న విషయం కాదు. ఆయన మహానుభావుడు, మహా విద్వాంసుడు. ఆయన గారు ఏదో తన్మయత్వాలు అలా చేశారు. అలా అని నువ్వు చేస్తే చిన్న వెధవి ఏమైనా బాగుంటుందా? నువ్వు ఉండవే. ఆయన మంత్రాన్ని అలా రాగంగా పడింది తప్పు అంటున్నావు. మరి నువ్వు చేసేసింది ఏమిటి? నువ్వు పాటలాగా పడి తప్పు చేసావా లేదా? అలాగే నా కాలం ఎందుకు పడతావు? అలా కసురుకుంటారేమిటండి? వాడి తప్పు వాడు గ్రహిస్తున్నాడు కదా. చూడు బాబు, ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి చేసిన పనికి కనికరించమని అలా ఏడు. నువ్వంతటి విద్వాంసుడు కావాలనుకుంటే అలాంటి వారి ఆశీస్సులు రా కావాల్సింది, శాపాలు కాదు. నమస్కారం సార్. అయ్యగారు ఉన్నారా సార్? లేరా? పోనీ అమ్మగారు? అదేమిటి సార్, ప్రతిదానికి ఒకటే నవ్వా? ఈవేళ ఏడుపు మొహం కనిపిస్తే ఎండు తాటాకుల్లాగా చూరు మీద తప్పేస్తాన్నారు మా బావగారు. ఎందుకని? భారతీపీఠం వారిచ్చిన కీర్తనల్ని స్వరం చేయడం ప్రారంభించారు. ఇవాళ మొదటి రోజు కదా, ఇల్లు ఇంట్లో వాళ్ళు కళకళలాడుతూ కనిపించాలని. ఓహో. వెళ్ళు, వెళ్ళలా కూర్చో, వచ్చేస్తారు. వెళ్ళు. సారే గమ పమ గమ సరి రే సా పమ గమ సరి సారి గమ పని సని పమ గమ సరి రి సా. ప్రణతి 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 పమ పమ గమ సరి సా ప్రణతి 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 ప్రణవనాద జగతికి మమ పమ పమ పనే ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి. పూలయదలలో పులకలు పొడిపించే భ్రమరరవం సుప్రభాత వేదికపై సుఖపికాది కలరవం. ఓంకారమా
పలుకు జోలలు పాడే గాలుల సౌవడి క్రీంకారమా శ్రీంకారమా గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా శ్రీంకారమా ఆ బీజాక్షర విదటికి అర్పించే జ్యోతలివే ప్రణతి 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 ప్రణవనాద జగతికి పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా మగమ పాప పప మ పాప పప ని పప ని పప ని పాప పప మ మగ అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేళన అది నటనమా అది నటనమా కంటి తుదల కరివింటి పొదల తడు కందిన సవర్ణ లేఖన అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పన అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతే ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి గంగా నమస్కారం గారు. ఏమిటంత ఇదిగా ఆలోచిస్తున్నావు? మీరు పాడుతున్న పాట చాలా బాగుందమ్మ గారు. ప్రణతి